అందరికీ నమస్కారం మిత్రులారా. లైకెన్ ప్లానస్ ఈ డిసీజ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దానికి మన మెడికల్ షాప్లో ఏం రెమెడీస్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అసలు ఈ లైకెన్ ప్లానస్ అనే ప్రాబ్లము ఒక స్కిన్ డిజార్డర్. బేసికల్గా చెప్పాలంటే స్కిన్నే ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎల్బోస్, బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎల్బోస్ కానీ, ఇన్నర్ థైస్ మీద ఉండడం, అలాగే ఆర్మ్ పిట్స్ ఈ చంకల్లో ఎక్కువ రావడం, ఈ ఫేస్ మీద వస్తూ ఉంటుంది. స్కాల్ప్ తల బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని సీరియస్ కేసులో మౌత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఆ వచ్చేటువంటి బాయిల్స్, పస్ట్యూల్స్ అంటారు అవి. సో షార్ప్ ఎడ్జ్డ్ ఉంటాయి అవి. అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది బాడీలో. ఒక్కొక్క పార్ట్ నుంచి ఇంకో పార్ట్ కూడా బాగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మన తలలో స్కాల్ప్కి రావడం వల్ల ఏమవుతుందంటే జుట్టు ఊడిపోవడం ఎక్కువ జరుగుతుంది. ఈవెన్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరిలో అయినా సరే ఈ జుట్టు ఊడిపోతూనే ఉంటుంది. అవి ఓపెన్ అయ్యాయనుకోండి, మళ్ళీ దాని మీద ఇంకాస్త ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్ అయిపోయి అది ఇంకాస్త హారిబుల్ అయిపోతూ ఉంటుంది. కొన్ని సీరియస్ కేసుల్లో వచ్చినటువంటి ర్యాషెస్ పగిలి లోపల నుంచి చీము కారడం కూడా మేము చూసాం. ఇలా ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి పర్టికులర్గా పలాంది రీజన్ అని చెప్పి ఎవరు చెప్పలేకపోతున్నారు నిజం చెప్పాలంటే. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పి కొంతమంది చెప్తారు. అంటే హెరిడిటరీ మిగతా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది లైకెన్ ప్లానస్గా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే ఈ సోరియాసిస్ ప్రాబ్లం, విటిలిగో వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి అటువంటివి కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్, రుమాటిక్ హార్ట్ డిసీజు, ఎస్ఎల్ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఎవరికైనా సరే అదే ఆటోఇమ్యూన్ డిజార్డర్ ప్రాపర్ అట్మాస్ఫియర్ మన బాడీలో తయారైనప్పుడు లైకెన్ ప్లానస్గా మార్చవచ్చు. ప్రాపర్ అట్మాస్ఫియర్, దీన్ని అండర్లైన్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే పుట్టినప్పుడే ఎవరికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రావు. కేవలం మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునేటువంటి జాగ్రత్తలను బట్టే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయని ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పున్నాం. మన బ్లడ్ pH పుట్టినప్పుడు ఉండేది ఆల్కలైన్, దాన్ని మనం అసిడిక్గా కన్వర్ట్ చేసేసుకుంటే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఫ్లేరప్ అయిపోతాయి. పుట్టని కదిలిచ్చినట్టు ఎన్ని పాములైనా వస్తాయి దాంట్లో నుంచి. కాబట్టి మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్ లెవెల్స్ని ఎక్కువ పెంచుకోవడము, అలాగే రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడము, అలాగే వాటర్ తాగకపోవడం, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ గురి కావడం, వీటన్నింటి వల్ల అది లైకెన్ ప్లానస్గా కన్వర్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తారు. అలాగే హెపటైటిస్ బి గురించి మనకు తెలుసు. హెపటైటిస్ బి లివర్ ఇన్ఫెక్షన్ అనేది. దాంట్లో హెపటైటిస్ సి అని చెప్పి ఒక కేటగిరీ ఉంటుంది. దాని ఇన్ఫెక్షన్ గురైతే ఈ లైకెన్ ప్లానస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తారు. అలాగే కొన్ని డ్రగ్స్, కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల లైకెన్ ప్లానస్ వస్తుంది. డయాబెటిక్స్కి మెడిసిన్ వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వాడేటువంటి మెడిసిన్స్ రియాక్ట్ అయితే లోపల మీకు లైకెన్ ప్లానస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. హై బీపీకి వాడేటువంటి మెడిసిన్స్ దానివల్ల కూడా వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అంటే మన సంజీవిని ప్రకృతాశ్రం ఆల్రెడీ చెప్తూ ఉంటుంది, బీపీలు షుగర్లు అనేటివి జబ్బులు కాదు, అవి కేవలం మన బాడీ లోపల ఉండేటువంటి ఇంటర్నల్ డిసీజ్కి ఒక ఎక్స్ప్రెషన్స్ మాత్రమే. కాబట్టి వాటికి మందులు వాడొద్దు, రూట్ కాజ్ ట్రీట్ చేసుకోండి. బీపీని, షుగర్ని మందులు లేకుండా కంట్రోల్ చేసుకోండి అని మనం చాలా వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి ఈ మందులు వాడితే వచ్చేటువంటి ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఇది నోట్ చేసుకోండి. లైకెన్ ప్లానస్ వచ్చేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ మెటల్ డెంచర్స్ వేస్తారు, అంటే పళ్ళకి వేసుకునే దాంట్లో మెటల్ వాడారనుకోండి, కొంతమందికి
ఈ మెటల్ రియాక్షన్ అయిపోయి స్కిన్ డిసీజ్గా మారుతుంది. అది లైకెన్ ప్లానస్గా రావచ్చు. బీపీకి షుగర్కి ట్యాబ్లెట్ మెడిసిన్స్ వాడే అందరికీ వస్తుందని నేను చెప్పట్లేదు. మీ బాడీ కానీ దానికి రియాక్షన్ అంటే తట్టుకోలేకపోతే, మీ బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోతే మీకు లైకెన్ ప్లానస్ వచ్చేటువంటి ఛాన్సెస్ బాగా ఉన్నాయని మాత్రమే నేను సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ లైకెన్ ప్లానస్ ప్రాబ్లం వస్తే దీనికి ఏంటి ట్రీట్మెంట్ అంటే, మోడర్న్ మెడిసిన్లో కూడా అంత పర్టికులర్గా ట్రీట్మెంట్ లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మరి మనకేంటి, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా బయటపడాలి? ఎవరికి ట్రీట్మెంట్ లేకపోతే మనకు దొరుకుతుందండి. మన మెడికల్ షాప్లో లేనటువంటి మెడిసినే లేదు. ప్రపంచంలో మీరు ఏదైనా చెప్పండి, ఎంత పెద్ద స్పెషలిస్ట్ అయినా మేము చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసిన కేసులు తీసుకురండి, మన మెడికల్ షాప్లో మనం మెడిసిన్ తయారు చేయొచ్చు. డామ్ షూర్ తగ్గిపోతాయి. ఎందుకు తగ్గవండి? మనం వాడేటువంటి పదార్థాలు ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు మనం వాడుతున్నాం. మ్యాన్ మేడ్ కాదు, మనిషి తయారు చేయలేదు వాటిని, ప్రకృతే ప్రసాదిస్తుంది. వాటిని తెలివిగా మనం వాడుకుంటున్నాం. సో మనం ఆ పదార్థాలను వాడుతున్నాము అంటే ప్రకృతి శక్తిని లోపలికి పంపిస్తున్నాం, ఎక్స్ట్రా ఎనర్జీని మన బాడీకి ఇస్తున్నాం, మన న్యాచురల్గా బై బర్త్ వచ్చినటువంటి ఇమ్యూన్ సిస్టానికి బూస్టింగ్ ఇస్తున్నాం. కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనల్ని ఏం చేస్తాయండి? నథింగ్. పోదాం మెడికల్ షాప్కి వెళ్ళిపోదాం. వంటిల్లు, మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలు ఏంటి వాటితో అంటే, పసుపు, మంచి పసుపు. పసుపు బయట దొరికేటువంటి పసుపు కాదు, బయట ఎంత కలర్ఫుల్గా అయినా ఉండనివ్వండి, అది ఎంత అట్రాక్టివ్గా అయినా ఉండనివ్వండి, దాని మీద నో కెమికల్స్ యాడెడ్ అని చెప్పి స్టాంప్ అయినా ఇవ్వండి, ఏ సర్టిఫికేట్ అయినా చూపించనివ్వండి, బయట పసుపు మాత్రం మీరు వాడొద్దు. పసుపు కొమ్ములు తీసుకొని మీరే దాన్ని దంచి పౌడర్ చేయించుకోండి. ఆ పసుపునే నమ్మండి. బయట పసుపుని నమ్మారా మునిగిపోతారు, నిండా మునిగిపోతారు. కాబట్టి ఆ పసుపుని తీసుకొని దాంతో పేస్ట్ చేయండి. నీళ్ళతో జస్ట్ కొంచెం నీళ్ళు యాడ్ చేసేసి దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని అప్లై చేయండి దాని మీద. ఎక్కడెక్కడైతే మీకు ఆ లైకెన్ ప్లానస్ ర్యాషెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయో, బాయిల్స్ లాగా ఉంటున్నాయో దాని మీద అప్లై చేయండి. అప్లై చేసి ఒక బట్ట దానికి కట్టేసేయండి. మాడిపోతాయి, ఖచ్చితంగా మాడిపోతాయి. ఇంతకుముందు మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం, మాడిపోయి స్కార్స్ ఫామ్ అయిన వాటిని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. పసుపుని తీసుకొని మనం ఆలుగడ్డ పేస్ట్తో కలిపెడితే ఈ మాడిపోయిన తర్వాత ఆ స్కార్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అంత ఎఫెక్టివ్గా పసుపు పనిచేస్తుంది. పసుపు ఎంత యాంటీబయాటిక్ చెప్పక్కర్లేదు ఇంటర్నల్గా తీసుకుంటే, బట్ ఎక్స్టర్నల్గా తీసుకుంటే ఇది పనిచేస్తుంది. ఆ పసుపు కషాయం కూడా తీసుకోండి. పసుపుని ఒక 1/4 స్పూన్, టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, ఒక కప్పు నీళ్ళలో వేసేసి బాయిల్ చేసేసి దాన్ని తాగండి. దాన్ని తాగగలిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అలాగే అలోవెరా జెల్, ఫ్రెష్ అలోవెరా. మళ్ళీ జెల్ అనగానే ఏ కంపెనీ అని మాత్రం అడగవద్దు. మేము ఎప్పుడూ కూడా బయట ఆర్టిఫిషియల్గా దొరికే వాటిని రికమెండ్ చేయము. ఆల్రెడీ మీ హెల్త్ స్పాయిల్ అయిపోయింది, దాన్ని ఇంకా స్పాయిల్ చేసేటువంటి అవకాశాలు మేము ఎప్పుడు మీకు ఇవ్వం. అయితే బాగుపడాలి అంతే, లేకపోతే ఇలాగే ఉండాలి, అంతేగాని ఇంకా రూయిన్ కావద్దు. అందుకే అలోవెరా, కలబంద మనకు బయట దొరుకుతుంది చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని తుంచి దాని లోపల ఉండేటువంటి ఆ జెల్ని తీసుకోండి. ఆ జిగురుగా ఉండేటువంటి జెల్, చిక్కగా ఉండే దాన్ని తీసి దాన్ని అప్లై చేయండి. ఆ మచ్చల మీద అప్లై చేసి దాన్ని నార్మల్ గాలికి డ్రై కావాలి, అది పూర్తిగా డ్రై అయ్యేదాకా ఉండి తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోవచ్చు. కలబందని మొత్తం ఆ కలబంద పట్ట ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి జిగురు తీసేసిన తర్వాత లోపల గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ దాన్ని కూడా దాని మీద అప్లై చేయండి. అప్లై చేసి అలాగే ఉంచేసి కట్టు కూడా కట్టేయచ్చు, లేదా పల్చగా దాన్ని కట్ చేసి ఆ రేకు లెక్క దాని మీద కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే అల్లం, జింజర్
అల్లాన్ని కట్ చేసి దాన్ని పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా అప్లై చేయండి. కొంచెం ఇది మండినట్టు అవుతుంది, అలా ఎక్కువ భరించలేకపోతే మాత్రం దాన్ని తీసేయచ్చు. దాన్ని గ్రైండ్ చేసి ఆ వచ్చినటువంటి పేస్ట్ని బట్టలో వడగడితే మనకు జ్యూస్ లాగా వస్తుంది కదా, దాంతో కడగొచ్చు, మధ్య మధ్యలో కడగొచ్చు, ఆ మచ్చల్ని కడుక్కుంటూ ఉండొచ్చు. ఈ లైకెన్ ప్లానస్కి పనిచేసేటువంటి ఇంకొక రెమెడీ ఆయిల్ పుల్లింగ్ అంటారు. అంటే మంచి ప్రశస్తమైనటువంటి కొబ్బరి నూనె తీసుకోండి. గానుగ దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె, బయట దొరికే పారాషూట్లు ఇవి కాదు. కొబ్బరి మీరు ఎండు కొబ్బరి తీసుకెళ్ళి గానుగ దగ్గరికి వెళ్ళి ఆడ పట్టించి తీసుకురండి, పైసలు ఎక్కువైతాయని. ఆ గానుగ దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె నోట్లో తీసుకొని ఆయిల్ పుల్లింగ్ చేయాలి. నోట్లో వేసుకొని గార్గిలింగ్ ఇలా దాన్ని చేస్తుంది. కనీసం అది బాగా బురుగు రావాలి. బురుగు వచ్చేసి ఇంకా చేయలేను అన్న టైంలో దాన్ని ఊసేయండి. ఇది పొద్దున సాయంత్రం 2 times చేయగలిగితే మీ బాడీలో నిద్రాణమైనటువంటి ఇమ్యూనిటీ పవర్స్ అండ్ రెసిస్టెన్స్ పవర్, రికపరేటింగ్ పవర్స్ పెరుగుతాయి అని చెప్తారు. దాన్ని చేయడం వల్ల పర్టికులర్గా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో చాలా బాగా పనిచేస్తుంది. లైకెన్ ప్లానస్ సిమ్టమ్స్ అనేటివి ఆ ఇరిటేషను అవన్నీ కూడా మండడం కానీ దురదలు కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గిపోతాయి అని చెప్తారు. మౌత్లో కానీ మీకు ఎక్కడైనా సరే అటువంటి పస్ట్యూల్ లాంటిది ఏదైనా ఫామ్ అయి ఉంటే ఇది చేయడం వల్ల హీల్ అయిపోతుంది. ఖచ్చితంగా దీన్ని చేయొచ్చు. అలాగే వెల్లుల్లి డైరెక్ట్గా అఖండ వెల్లుల్లి అని చెప్పి సంజీవిని ప్రకృతాశ్రమం ప్రమోట్ చేస్తుంది. అఖండ వెల్లుల్లి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒలిచి తినేయచ్చు. త్రిఫలా చూర్ణం దొరుకుతుంది. తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ ఈ 3 కలిపి ఇది మీరే తయారు చేసుకోగలిగితే ఇంకా మంచిదే. సో అటువంటి త్రిఫలా చూర్ణాన్ని నైట్ పడుకునేటప్పుడు 1 గ్లాసు నీళ్ళలో 1 స్పూను త్రిఫలా పౌడర్ వేసి తాగేసేయండి. ఇది మోషన్కి అని చెప్పి వాడుతుంటాం, మోషన్ కాదండి. ఇది మోషన్ మెడిసిన్ కాదు. మన బాడీలో ఉండేటువంటి వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, ఈ విషియేటెడ్ దోషాస్ని నార్మల్గా తీసుకురావడానికి ఇది పనిచేస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించాలి. దీంతోపాటు కొంచెం రిలాక్సింగ్గా ఉండాలి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే మంచిది. ప్రాణాయామ ప్రాక్టీస్ చేయండి. ఫ్రెష్గా దొరికేటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసి చెమట పట్టేటట్టు చేయండి. గంటకు ఒకసారి లిక్విడ్ తీసుకోండి. ప్రాపర్ స్లీప్ ఉండండి. మీకు స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, పాన్ ఇటువంటి ఏదైనా ఉంటే వాటిని పూర్తిగా మానేయండి. సాల్ట్ మీరు ఎంత తగ్గిస్తే అంత తొందరగా రికవరీ హీలింగ్ ప్రాసెస్ అనేది మీకు పెరుగుతుంది. రిఫైన్డ్ షుగర్స్ అసలు టచ్ చేయొద్దు. ఈ ప్రికాషన్స్ కానీ మీరు తీసుకుంటూ మనం చెప్పినటువంటి ఈ పదార్థాలను కానీ మీరు కానీ వాడుకోగలిగితే అతి త్వరగా ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. కింద ట్యాగ్ ఓకే. కాబట్టి దీన్ని ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. వచ్చినటువంటి రిజల్ట్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.